హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శిరీషానంద. ఈరోజు మనం పాలకూర ఉల్లికారం ట్రై చేద్దాం. ఇది సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుందండి. సో దీనికోసం ఒక పెద్ద ఉల్లిపాయని తీసుకున్న దాన్ని చిన్న ముక్కలుగా చాప్ చేసుకొని వీటిని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి. దీంట్లో ఒక 6 రెబ్బలు వెల్లుల్లి, ఉప్పు తగినంత అండ్ కారం తీసుకున్న ఒక 3 స్పూన్లు తీసుకొని వీటిని బాగా గ్రైండ్ చేసుకుందామండి. పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని పక్కన పెట్టుకొని జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు అండ్ కొంచెం కరివేపాకు రెబ్బలు తీసుకొని వీటిలన్నిటిని ఒక ప్యాన్ పెట్టి దాంట్లో ఆయిల్ వేసి ఇవన్నీ 1 by 1 మంచిగా వేగేంత వరకు కూడా వేసుకుని బాగా వేయించుకున్నాక ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, కారం స్లరీ తీసుకొచ్చి దీంట్లో వేసేద్దాం. వేసేసి దీన్ని బాగా వేగనిద్దాం. దీంట్లో ఆల్రెడీ మనం ఉప్పు వేసుకున్నాం కాబట్టి చాలా తొందరగా మనకి ఫ్రై అయిపోతుందండి. సో దీన్ని కొంచెంసేపు మూత పెట్టుకొని కొంచెం ఉడకనిద్దాం. ఇది బాగా ఉడికినాక ముందుగానే మనం కడిగి కట్ చేసి పెట్టుకున్న పాలకూరని తీసుకుని ఇదిగోండి ఈ విధంగా కట్ చేసుకొని దాన్ని మనం ఈ ఫ్రై అయిపోయిన మిక్సర్లో వేసేద్దాం. ఒక 2 minutes వేయించగానే పాలకూర ఈ విధంగా తయారైపోయింది. సో దీన్ని మరి కొంచెం బాగా మెత్తగా ఉడికిపోయినంత వరకు కూడా మూత పెట్టి బాగా మగ్గనిద్దాము. అది మగ్గినాక తీసి మనం సర్వ్ చేసుకుందాం. సో ఇంతలోగా దీన్ని పోషక పదార్థాలు తెలుసుకుందామండి. పాలకూర ఈజ్ రిచ్ ఇన్ కాల్షియం. మనకి కాల్షియం డెఫిషియన్సీ ఉంటే కనుక పాలకూరని జ్యూస్ లాగా కానీ లేకపోతే ఇలా కర్రీ లాగా కానీ మన డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే మంచిదండి. ఇంతే అండి, ఎంతో టేస్టీగా ఉన్న పాలకూర ఉల్లికారం రెడీ. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. Please do subscribe my channel for more videos. Thank you for watching. Have a good day.